నాకంటే యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళు మెంటల్గా ఉండాలి, ఎందుకంటే పాప వైఫ్ కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి, చూడకుండా చాలా రోజులు ఉండేది. కాకపోతే వాళ్ళకి ఒక గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు నన్ను కంటిన్యూస్ గా టీవీలో చూడొచ్చు, నేను చూడనీకు ఉండదు వాళ్ళకి. సో హోప్ఫుల్లీ అంతా మంచిగానే అవుతుంది అని అనుకుంటున్నాను. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఏంటి లవ్ స్టోరీ చెప్పారు చెప్పలేదు చెప్పలే కానీ అంటే వేరే వాళ్ళకి చెప్పిన బేసిక్ గా అంటే త్రూ మ్యాట్రిమోనీ వెబ్సైట్ కలుసుకున్నాం మేము. కలుసుకొని ప్రొఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత చాలా రోజులు మాట్లాడుకోలేదు. సినిమా ప్రొఫెషన్ అన్నది ఒకటి అడ్డం వచ్చింది. సో అడ్డం వచ్చిన తర్వాత చాలా రోజులు మాట్లాడుకోలే. ఆ తర్వాత గీత గోవిందం అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత అమ్మాయి అప్పుడు మెసేజ్ చేసింది, అంటే సినిమా బాగా చేసిరు అని చెప్పడానికి. ఆమె మ్యాట్రిమోనీ ఆల్రెడీ సైట్లో మనకు ఎవరైతే మనం మ్యూచువల్ ఇంట్రెస్ట్ పంపిస్తామో వాళ్ళ నంబర్స్ దొరుకుతాయి కదా మనకి. సో అట్లా నంబర్ పంపించింది. నంబర్ పంపిస్తే నా నంబర్ తీసుకొని ఫోన్ చేసారు. సార్ నేను ఏదో షూట్లో ఉంటాయి, ఇట్లా నేను భవానీ అంటే ఎవరు నాకంట స్ట్రైక్ అవ్వాలి ఇమ్మీడియట్లీ, ఏదో 7-8 months అలా అవుతా. సో అప్పుడు మేము మ్యాట్రిమోనీ సైట్లో చాట్ చేసుకున్నది, ఫోటో పంపిస్తే అరే అదే మీరా, నా ఫోటోలు తీసుకొని అటే వేరు ఏం చేసారు నా ఫోటోలు కానీ అడిగినా నార్మల్. అడిగితే చిన్న నవ్వి ఏం చేయలేదు ఇట్లా సినిమా ఫీల్డ్ అని ఆగినామంటే, నేను మ్యాట్రిమోనీ సైట్లో క్లియర్గా పెట్టిన సినిమా అనేది కూడా ఒక ప్రొఫెషనే, దాన్ని మీరు అట్లా అర్థం చేసుకుంటే మాత్రమే ఇంట్రెస్ట్ పంపించండి, చాలా మంది దాన్ని ఒక ఫీల్డ్గా పట్టించుకోరు అన్న ఉద్దేశంలోనే పెట్టినా. నేను ఫస్ట్ ట్యాగ్ అదే పెట్టిన నా ప్రొఫైల్ కింద. అది పెట్టినాక అది చూసుకోలేదా మీరు అంటే, లేదు అట్లేం లేదు, ఇంట్రెస్ట్ పంపిస్తున్నాము, బట్ స్టిల్ మధ్యలో ఎట్లుంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ సినిమా వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడతారు కదా, ఆ నెగిటివిటీ వల్ల ఆగిపోయినాము అన్నారు. ఇక అట్లా చిన్నగా మా డిస్కషన్ స్టార్ట్ అయింది, ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఈ ఫ్రెండ్షిప్లో ఇద్దరం ఒకరినొకరు బాగా ఇష్టపడ్డ తర్వాత ఇద్దరి మ్యూచువల్గా ఒకరినొకరు ఇష్టపడ్డాం. వెళ్ళి సేమ్ అదే ఇంట్లో చెప్పినప్పుడు ఇక అప్పుడు పేరెంట్స్ ఏం చేశారంటే, ఏంటంటే కలిసి ఉండాల్సింది మీ ఇద్దరు కదా, మీ ఇద్దరికి మైండ్ సెట్ ఓకే అయినాక మాదేముంది అని 2 families యాక్సెప్ట్ చేస్తే పెళ్లి చేస్తాం. ఇదంతా ఒక 1 yearకి ఎక్కువ ప్రాసెస్. గీతా గోవిందం రిలీజ్ అయిన తర్వాత, అది రిలీజ్ అయిన తర్వాత. ఓకే, అంటే యాక్చువల్లీ మెయిన్ వచ్చేసి ట్రస్ట్. ఎందుకంటే మీరు ఇప్పుడు 100 days అక్కడ ఉంటే ఎవరితో కనెక్ట్ అవుతారో తెలియదు. షీ హ్యాస్ టు ట్రస్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు ఎక్కడ బయటకి ఏమొచ్చేది కూడా తెలియదు, సో ఏం ప్రిపేర్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు? హానెస్ట్లీ అంటే ప్రిపేర్ చేయాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే లవ్ మ్యారేజ్ అవ్వడం వల్లనో లేకపోతే ఈ 4-5 years జర్నీ అవ్వడం వల్లనో 5 years అవ్వడం వల్లనో పెళ్ళి అవ్వడం వల్ల మా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో తనకు ఒక నమ్మకం ఉంది నా పైన, ఏం అట్లా నెగిటివిటీ ఏం ఉండదు, టెన్షన్ ఏం లేదన్నది ఒక మైండ్ సెట్ ఉంది. నాకు ఒకటే భయం ఏంటంటే, ఇప్పుడు మనకు ట్రోల్స్ అవుతా ఉంటాయి. ట్రోల్స్ అయినప్పుడు కొందరు పాజిటివ్గా చేస్తారు, కొందరు నెగిటివ్గా చేస్తారు. ఆ నెగిటివిటీ చూసి మేము తట్టుకుంటుందా తట్టుకోదా అన్నది ఒక భయం. ఎందుకంటే మనకు అందరూ సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా, అదొక్కటే భయం తప్ప. కానీ పర్సనాలిటీ వైజ్ క్యారెక్టర్ వైజ్ అయితే ఆమెకేం డౌట్ అయితే లేదు.